నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలకి సంబంధించి స్పందించారు. అందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గా భావిస్తున్న ఎవరైతే కాపు సామాజిక వర్గం ఉందో వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎలక్షన్స్ టైంలో ఆయన ఏమన్నారు ప్రచారంలో, మీకు ఎలానూ రాష్ట్రం అంటే ప్రేమ లేదు, ఓకే, అట్లీస్ట్ కులం చూసైనా మీరు ఓట్లు వేయండి. అంటే కాపు కులస్తులు ఎప్పుడు ఈ యాచించే స్థితిలోనూ ఆ మాట నేను మాట్లాడొచ్చో లేదో, లైక్ బ్రోకర్స్ గాను జోకర్స్ గాను ఉండిపోవాలా, మనం ఎప్పుడు పాలించే స్థితికి వెళతాము, కాబట్టి మనకు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నుండి ఒక్క ముఖ్యమంత్రి అయినా ఉండాల్సిందే, అది నేనే అని మాట్లాడారు. సో ఆ మాటలకు ప్రభావితం అయ్యే గత ఎన్నికల్లో చూసాము, కాపు వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసారు. కన్సాలిడేషన్, కాపు ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని, అయ్యింది. ఇప్పుడు ఏమంటున్నారు, 12 ఏళ్ల తర్వాత నేను నోరిప్పుతున్నాను, నన్ను ఏ కులానికి కట్టేయద్దు ముర్రో అంటున్నారు ఆయన. ఇక్కడ ఆయన స్టాండ్ ఏంటి? ఇప్పుడు కాపు కులస్తులు అంటున్నారు ఇట్స్ ఓకే, అసలు మేమేంటి ఇప్పుడు? ఇప్పుడు తేల్చుకోవాల్సింది కాపులే. అంటే ఆయన చాలా ఓపెన్గా ఒక మాట చెప్పాడు, కాపుల వలన నాకేమి ప్రయోజనం జరిగింది అనే దానికి మీరు సమాధానం చెప్పాలన్నాడు. అంటే గాజువాకలోను భీమవరంలోను మీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ ఎక్కువ ఉన్న చోట కదా నేను నామినేషన్ వేసింది, నన్ను ఓడించారు కదా మీరు అని నిలదీశాడు. అయితే వాళ్ళు ఓడించిన మాట వాస్తవమే, కానీ మీరు అక్కడే ఎందుకు నామినేషన్ వేశారు? అక్కడ కాపు ఓట్లు ఉన్నాయనే కదా మీరు అక్కడ నామినేషన్ వేసింది, రాయలసీమలో వేసి ఉండాలిగా మీరు. అంటే మీకు కుల దృక్పథం లేదు అనుకుంటే, అంటే క్యాస్ట్ పాలిటిక్స్ చేయటం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అని చెప్పాడు ఆయన ఆ ప్రెస్ మీట్లో. చెప్పినవాడు అనంతపురంలో నామినేషన్ వేసి ఉండొచ్చు కదా, ఎందుకు భీమవరంలోను గాజువాకలోను ఎందుకు వేశారు? క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ కాపు ఓట్ బ్యాంక్ చాలా గణనీయముగా ఉన్నది కాబట్టి ఇక్కడ మాత్రమే మనం గెలవగలము అనుకుని నామినేషన్ వేసి మీరు గెలిపించలేదు అని ఇప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఆయన. ఇది కాపుల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. మొన్న ప్రెస్ మీట్ మొత్తం మీద కాపుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మాట అది. మీరు నన్ను ఓడించారు అనేది వాళ్ళు ఇప్పుడు జీర్ణం చేసుకోవట్లే. మీరు మమ్మల్ని చాలాసార్లు ఓడించారు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఓడించారు అంటే కాపు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆకాంక్ష కాపుల్లో ఉన్నమాట వాస్తవమే. అది రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి ముందు కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉండింది. దాన్ని ఆయన ప్రాపర్గానే యూటిలైజ్ చేసుకోగలిగాడు. అయితే ఆ కోరికని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఆయన ఇంటర్నల్గా తన కులానికి చెందిన వాళ్ళతో డైలాగులో ఉంటూనే ఆయన ఇతర కులాలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ ఒక పొలిటికల్ వ్యూహంతో వెళ్ళాడు ఆయన మొదటి క్యాబినెట్లో కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. చేగొండ హర్రామ్ జోగయ్యకి ఆయన వాంటెడ్గా హోమ్ ఇచ్చాడు. అప్పుడు కీలక పదవి ఇస్తున్నాను అనే ఇండికేషన్ కాపుల్లోకి వెళ్ళటం కోసం కాపు హోంమంత్రిని పెట్టాడు ఆ పెద్ద మనిషి ఎన్టీఆర్. అలాగే ఆయన నిర్మాతల్లో కూడా, ఆయన సినిమాల్లో ఉండగా కూడా ఆయన నిర్మాతల్లో బిఏ సుబ్బారావు గారు ఇలాంటి కాపు నిర్మాతలు ఉండేవారు, ఆయనతోనే సినిమాలు తీసేవారు వారు. కాబట్టి అప్పుడు ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవగానే. కానీ చాలా సందర్భాల్లో కాపులకి రెడ్డిలకి పడదు అని అంటూ ఉంటారు కదా సార్, విన్నాం మేము. నిజంగానే అలాంటిది ఏదైనా లేదు. మరి ఎందుకు ఆ మాట వస్తుంది? ఆ మాట వాడుతున్నారు, కానీ నిజానికి కోస్తా జిల్లాల్లో కాపులు ఎక్కడైతే కన్సాలిడేట్ అయి ఉన్నారో ఆ ప్రాంతాలలో కమ్మ సామాజిక వర్గంతోనే ఘర్షణ ఉంది. అంటే విజయవాడ కేంద్రంగా తీసుకుంటే వ్యాపారపరమైన ఘర్షణ ఆ రెండు కులాల మధ్య ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి కాపులు కూడా ఎంటర్ అయ్యారు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్సే విజయవాడ కేంద్ర వ్యాపారం. ఆ వ్యాపారంలో వాళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఆ వ్యాపార ఘర్షణలే తర్వాత కుల వైషమ్యాలుగా మారినాయి. ప్రతి ఏరియాలోనూ ఆ ఘర్షణ కొనసాగింది. రాజకీయ రంగంలో కూడా కొనసాగింది. నిజానికి వంగవీటి మోహన్ రంగా గారు ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టగానే ఆయన అప్పుడు ఇండిపెండెంట్ కార్పొరేటర్, అందులో చేరాలి అనుకున్నాడు ఆయన చేరడానికంటే ముందే కుల సంబంధాల్లో నుంచి దేవినేని నెహ్రూ వెళ్ళి చేరాడు. దేవినేని నెహ్రూ చేరిన తర్వాత ఈయన చేరకూడదు కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చాడు. అలాంటి కండిషన్స్ ఉన్నాయి. ఆ ఘర్షణ వాళ్ళకి రాజకీయ రంగంలో కూడా తప్పలేదు.
కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన యాక్సెప్ట్ చేయలే. కానీ ఈయన ఎమర్జ్ అవుతూ వెళ్ళాడు. ఆ సందర్భంగా శిరీష్ రాజుతో గొడవైంది. శిరీష్ రాజు మీద చేయి చేసుకున్నాడు గాంధీ భవన్లో. ఇవన్నీ కలిసి ఫైనల్గా ఆయన మరణానికి దారితీసినాయి ఈ సంఘటనలన్నీ. కాబట్టి రంగా దగ్గర నుంచి కాపునాడు జరిగినప్పటి నుంచి ఈ యాస్పిరేషన్కి ఒక పొలిటికల్ సౌండ్ ఇచ్చాడు ఆయన, కాపు ముఖ్యమంత్రి అనే మాటని. ఆ నినాదం రంగా హత్య తర్వాత చిరంజీవి వైపు చూశారు అందరూ. జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడేవారు, చిరంజీవి సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానాన్ని ఎలాగైతే అందుకున్నాడో రాజకీయ రంగంలో కూడా దాన్నే కొనసాగింపు చేస్తాడు. అందులో భాగంగానే రామారావు గారి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే హీరో చిరంజీవి, తద్వారా కాపులకు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి కోరిక తీరుతుంది అని జక్కంపూడి రామ్మోహన్ రావు మాట్లాడేవాడు. అలా చివరికి ఆయన కోరిక ఫలించి చిరంజీవి గారు పార్టీ పెట్టారు కానీ ముఖ్యమంత్రి కాలేదు. ఈలోపు ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో నిమజ్జనం చేశాడు. అయిపోయింది అక్కడికి ఆ ప్రోగ్రాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూడటం మొదలైంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుతో కలిశాడు. వెరీ ఫస్ట్ అంటే ఆయన ఎన్నికలలో పోటీ చేయటానికంటే ముందెళ్ళి చంద్రబాబుని సమర్థుడైన ముఖ్యమంత్రి అని ఆయనకు ఒక కితాబ్ ఇచ్చాడు. అంటే రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని గట్టెక్కించగలిగిన ఏకైక సమర్థవంతమైనటువంటి వ్యక్తి, నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈయన మాట్లాడటం చాలామంది కాపుల్ని గాయపరిచింది. అండ్ ఇంకొకటి సార్, సాధారణంగా పెద్ద పెద్ద సామాజిక వర్గాలుగా చెప్తూ ఉన్నప్పుడు రాజులు, లేదంటే కాపులు, కమ్మలు, రెడ్డి సామాజిక వర్గం అంటారు. ఈ కాపు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి కూడా అస్సలకే పడదు అంటూ ఉంటారు. ఉందా ఆ ఇష్యూ? ఉందా అసలు ఆ వైరుధ్యం ఉండిందా? అంటే బిజినెస్ పరమైన గొడవలు ఉన్నాయి. అలాగే వీళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి వరకే కమ్మ కులానికి ఉన్నటువంటి బలం అక్కడ వరకు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపు ఆధిపత్యం ఉంది, ఎక్కువగా కనిపిస్తుంది కాపు. అలాగే ఎస్సీ డామినేషన్ కూడా కనిపిస్తుంది అమలాపురం లాంటి ప్రాంతాల్లో. ఇప్పటికీ హర్ష్ కుమార్ లాంటి వాడు బలంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు అక్కడ. అందుకని ఆ ఏరియా వాళ్ళది. అక్కడ వీళ్ళు కొంత తగ్గి ఉంటారు. ఇక్కడ వాళ్ళు పోటీ ఇస్తున్న పరిస్థితిని వీళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏది వెస్ట్ గోదావరి నుంచి మొదలుపెట్టి ప్రకాశం జిల్లా వరకు వీళ్ళ కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ప్రయాణంలో అనేక హత్యలు కూడా జరిగాయి. అంటే అంత గొడవలు ఉండి, అంత ఏమంటారు మనస్పర్ధలో పడకపోవడం ఏంటంటే, ఈరోజు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కలిసి. రెండోది అంటే ఒక నేరేటివ్ ఉంది. వంగవీటి మోహన్ రంగా హత్య వెనకాల సూత్రధారులు ఎవరు అనేది ఇప్పటికీ ఒక డిస్కసివ్ పాయింట్. అది క్వశ్చన్ మార్కే. అది ఒక కుల ఘర్షణగా చూపించే ప్రయత్నం చేస్తారు కానీ, అంటే రంగా హత్యానంతరం జరిగిన అల్లర్లు కుల ఘర్షణగా చూపిస్తారు కానీ కుల ఘర్షణ కాదు అది. అది ఒక రకమైన ఒక చిన్న మినీ వర్గ పోరాటం లాంటిది జరిగింది ఆ రోజు. అలాగే రంగా హత్యకి దారితీసినటువంటి పరిణామాలు చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. విజయవాడలో ఒక రిక్షా పుల్లర్ లాకప్ డెత్ జరిగిన సందర్భంగా డెడ్ బాడీని తీసుకుని పోలీస్ మీట్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. విజయవాడలో ఉన్న ప్రతి బ్రిడ్జిని దిగ్బంధనం చేశారు, రిక్షాలు అడ్డు పెట్టేసి. టోటల్ ట్రాఫిక్ జామ్ ఊరంతా. ఆ కండిషన్లో ఆయన వెళ్ళి పోలీస్ మీట్ దగ్గర అప్పుడు హోంమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్తో ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణ సందర్భంగా జరిగిన గొడవ ఆయన మనసులో పెట్టుకుని ఇది కష్టం, విజయవాడలో ఇతనితో కష్టం, ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే కుదరదు అని అనుకుని, అంటే కోడెల శివప్రసాద్, చంద్రబాబు నాయుడు, అంతకుముందు మురళీధరన్ అనేటువంటి ఒక నేవీ ఆఫీసర్ హత్య జరిగింది విజయవాడలోనే, లాకప్ డెత్. అది కూడా సేమ్ 5 టౌనే. ఆ హత్య సందర్భంగా అసెంబ్లీలో చాలా గొడవ అయింది. అసెంబ్లీలో జరిగిన గొడవ సందర్భంగా ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని గొడవ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది కూడా కొంత కంటగింపుగా మారింది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి ఘర్షణలు ఉన్నాయి.
ఆంధ్రరత్న భవన్ టోటల్గా రంగా కంట్రోల్లో నడుస్తోంది అని శిరీష్ రాజు గారు పిసిసి ప్రెసిడెంట్ వెంగళరావు గారి దగ్గర రోజూ మొరపెట్టుకునేవాడు. వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు వెంగళరావు గారిని ఖాతరు చేయకుండా రంగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే టైంలో వీళ్ళిద్దరి చేతులు కలపడానికి ఆయన ప్రయత్నం చేస్తే చెయ్యి గుంజుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఈయన పెద్ద పర్సనాలిటీ, ఆ గోడకి కొట్టుకుని ఆయన కూలబడిపోయే పరిస్థితి. దాన్ని బయటికి ఎలా ప్రొజెక్ట్ చేశారంటే చేయి చేసుకున్నాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యింది అది. ఇవన్నీ కలిసి కాగల కార్యం ఎవరైనా చేస్తే బాగానే ఉంటుంది అని అట్నుంచి కూడా ఒక అభిప్రాయం దొర్లింది. అందుకని వీళ్ళకి అంటే దేవినేని నెహ్రూని అడ్డం పెట్టుకుని స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ అది అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. ఆ హత్య వెనకాల కోడలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారికి తెలుసు ఇది జరుగుతుందని. చాలా స్పష్టంగా హత్యకి 3 నెలల ముందే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ఉన్న స్టేషన్స్లోనూ ఉన్నటువంటి కాపు కులానికి చెందినటువంటి కానిస్టేబుల్స్ని, ఎస్ఐల్ని వీళ్ళందరినీ కూడా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నిజమో కాదో విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడి నుంచి స్కీమింగ్ మొదలైంది. ఆ తర్వాత ఆయనకి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నెమ్మదిగా పక్కకి నెట్టడం మొదలుపెట్టారు, అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టడం మొదలుపెట్టారు. అలా మొన్న అన్నాడు పవన్ కళ్యాణ్, రంగా గారు చనిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆయనే చెప్పినప్పుడు మీరు అందరూ వెళ్ళి దడి కట్టాలి కదా అని. ఈ దడి కట్టాలి అనుకున్న చాలామందిని పోలీసు వాళ్ళు అప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు అనే చరిత్ర ఆయనకు తెలియదు. కాబట్టి ఒక స్కీమ్ చేసి తన్ని ఒంటరిని చేస్తున్నారు అనే విషయం రంగాకు అర్థమైంది. అర్థమయ్యే మాట మాట్లాడాడు ఆయన. ఏ క్షణమైనా నన్ను చంపేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ఓపెన్గా మాట్లాడటానికి కారణం అది. ఆయన మీద సినిమా తీశారు, ప్రతిఘటన అని రామోజీరావు గారు తీసిన సినిమాకి రంగాని విలన్గా ప్రొజెక్ట్ చేయటమే ప్రోగ్రాం. ఆ సినిమాలో చరణ్ రాజ్ క్యారెక్టర్ని రంగాగా ప్రొజెక్ట్ చేయాలి అని టి కృష్ణకి రామోజీరావు గారు పురమాయించిన పని అది. అది అందరికీ తెలుసు. కాబట్టి అన్ని విధాలుగా రంగాన్ని టార్గెట్ చేశారు. ఎవరు టార్గెట్ చేశారంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కాబట్టి రంగా తర్వాత వీళ్ళు ఆశపడి చూసినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కంట్రోల్లో ఉండటం అనేది డెఫినెట్గానే మంట రాజేస్తుంది. మరి ఇప్పుడు కాపులు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికైతే వాళ్ళు చెప్తున్నారు మేము ఎప్పుడు ఇలా కాదు, మేము ఇలా కావాలి అని. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కాపుల డెసిషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే వాళ్ళు కూడా ఒక నాయకుడి కోసం వెతుకుతున్నారు, ఒక ప్రభావవంతమైనటువంటి నాయకులు అని మేము అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంటే రంగా తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ మా ముందు అలాగే నిలబడి ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం అనుకున్న చిరంజీవి గారు నిలబడలేదు, ఈ ప్రశ్నకి సమాధానం అనుకున్న పవన్ కళ్యాణ్ నిలబడలేదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కొత్త నాయకుడు అన్వేషణలో ఉన్నారు. చూడాలైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.